మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త తెలుగు సినిమా కొరియన్ కనకరాజు రిలీజ్ అయి నిన్న మంగళవారం ఆగస్టు 18తో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 14 కోట్లు గ్రాస్ వస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 4 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి మరో 14 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ కనకరాజు సినిమా 12 రోజుల్లో 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2 కోట్లు గ్రాస్ వస్తే, ఇక నార్త్ అమెరికా ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 4 కోట్ల గ్రాస్. అలా టోటల్గా 12 రోజుల్లో కొరియన్ కనకరాజు సినిమా 38 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 38 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 19 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 28 కోట్లు అయితే 12 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 12 కోట్లు వెనక్కి వచ్చి మరో 7 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈరోజు బుధవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ ఇంకా తగ్గుతాయి ఈ బుధ గురు శుక్రాలు. సో నాకు తెలిసి ఈ వీకెండ్లో సినిమా టోటల్గా 40 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంటుంది. 20 కోట్ల షేర్ మార్క్ అందుకొని 8 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్గా నిలవబోతుంది. మరి 50 కోట్ల మార్క్ అందుకుంటుందా లేదా అనేది కొద్దిగా కష్టమే. అది మన మేర్లపాక గాంధీ డైరెక్షన్లో వరుణ్ తేజ్ కొత్త తెలుగు సినిమా కొరియన్ కనకరాజు రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో 38 కోట్ల గ్రాసు, 7 కోట్ల లాభాలు. సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.